పేరుతో వెలమల మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడిన షాద్నగర్ ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకుని వెంటనే అరెస్ట్ చేయాలని అల్వాల్ వెలమ సంఘ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అల్వాల్లో ర్యాలీ నిర్వహించిన వెలమ సంఘ నాయకులు అల్వాల్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వచ్చి సీఐకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఒక కులాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేయడం పట్ల అతనిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తన మనోభావాలను కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే వరకు నిరసనలు తెలియజేస్తామన్నారు వెలమలు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా వెలమ సంఘ ఉపాధ్యక్షులు తాండ్రా శ్రీనివాసరావు, ఈసీ మెంబర్ అల్లాడి రాజేంద్రరావు, సందీప్ రావు, సంజీవరావు, అల్వాల్ వెలమ నాయకులు వికాసరావు, బాపురావు, పూర్ణచంద్రరావు, విష్ణురావు, ఆనందరావు, రాకేష్ రావు పాల్గొన్నారు. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్రపల్లి శంకర్ గారు వెల్మ సామాజిక వర్గం మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం కించపరిచే విధంగా మాట్లాడారు కాబట్టి దానికి నిరసన వ్యక్తం చేస్తూ మా ఆల్ ఇండియా వెల్మ అసోసియేషన్ తరఫున అలాగే అల్వాల్ వెల్మ అసోసియేషన్ తరఫున పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఇక్కడ అల్వాల్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఎఫ్ఐఆర్ ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది. సో ఇలాంటి అందరికి విన్నపం ఏంటంటే ఇలాంటి మళ్లీ పునరుద్ధం కాకుండా ఇలాంటి మళ్లీ జరగకుండా ఒక సంఘం మీద అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని చెప్పేసి అందరూ మాకు సపోర్ట్ చేస్తూ అందరు ముందుకు వచ్చారు. ప్రెస్ వాళ్ళు కూడా థ్యాంక్ యూ అండి. అలానే ఇలాంటి పునరుద్ధం కాకుండా చర్యలు చేపట్టాలని సీఎం గారికైనా ప్రజాప్రతినిధులు పీసీసీ అధ్యక్షుడు మహేష్ గారికైనా విన్నపం చేసుకుంటున్నాం. అలానే పోలీస్ స్టేషన్ కూడా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే షాద్నగర్ నుంచి వెలమ సమాజాన్ని అహంకారపూరితంగా దుర్భాషలాడి కించపరుస్తూ అవమానపరిచినందుకు అఖిల భారత వెలమ సంఘం మరియు యావత్ వెలమ సమాజం స్పందిస్తూ దీని పట్ల తీవ్రంగా ఖండిస్తున్నారు. అలాగే ఒక బాధ్యత గల శాసనసభ్యుడైండి రాజ్యాంగబద్దంగా రాగద్వేషాలకు కుల మతాలకు అతీతంగా ప్రజాపాలన సాగిస్తానని అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ సాక్షిగా ప్రమాణం చేసి పదవి అలంకరించిన ఒక శాసనసభ్యుడు ఈ విధంగా దుర్భాషలాడము రాజ్యాంగ ఉల్లంఘన చేసినాడు. కాబట్టి అతన్ని డిస్క్వాలిఫై చేయాల్సిందిగా స్పీకర్ గారిని కూడా వినతి చేస్తాం. ఈ రోజు అల్వాల్ పోలీస్ స్టేషన్ లో సదరు శాసనసభ్యుని మీద కఠిన చర్యలు తీసుకుని అరెస్ట్ చేసి డిస్క్వాలిఫై చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని అల్వాల వెల్మ సమాజం మరియు అలాగే యావత్ వెల్మ సమాజం కూడా కోరుతుంది. అలాగే ఈ పోరాటం ఇంతటితో ఆగదు. ఒకటి ఈ మధ్య కాలంలో